హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సచ్చేస్ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ రమానండి. ఈరోజు వచ్చేసి మన రెసిపీ కాకరకాయ పల్లి మసాలాతో ఫ్రై అండి. అయితే కాకరకాయ మేము తినము, చేదు అనే వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే తింటారు. చూడండి ఎంత బాగుందో, కానీ అస్సలు చేదు ఉండదండి. ఇలా చేసుకొని తింటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, అయితే ఇది ఏ విధంగా చేశాననేది నేను చెప్తానండి, చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. రైస్కైనా రోటీకైనా చాలా బాగుంటుందండి. అలాగే బాక్సులు కూడా ఇలాగ కొద్దిగా వండేసుకొని అన్నం రైసు కలిపేసుకొని పెట్టేసుకోవచ్చండి. బిర్యానీ లాగా ఉంటుంది. చూడండి, ఒకసారి మీకు ట్రై చేయండి. అయితే ఏ విధంగా చేసానో చూపిస్తానండి. కానీ ముందు నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక టమాటా, ఒకటే కాకరకాయ తీసుకున్నానండి. ఇవ్వండి, పొడవు ఎంత పొడవు ఉందో చూసారా. ఏంటంటే ముందుగా మనం ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుందాం. నేను టమాటా అవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. కళాయి వేసుకొని ఆయిల్ వేసి కొద్ది జీలకర్ర వేయండి. వేసాక కొద్ది ధనియాలు, అంటే పావు స్పూన్ అనమాట, కొద్దిగా సిమ్లో పెట్టి వేపండి. నెక్స్ట్ ఉల్లిపాయ ఆనియన్స్ వేసి వేపండి. కొద్దిగా ఇలాగా వేయించండి. వేయించిన తర్వాత ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసి వేయించండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఒక 6-7 జంటలు అనమాట, పచ్చిమిర్చి ఒకటి, ఇవన్నీ జింజరు, అల్లం చిన్న ముక్క కొద్దిగా వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి. నెక్స్ట్ మళ్ళీ కొంచెం అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేయండి. వేసేసి ఇప్పుడు వేరుశనగ గుళ్ళు అనమాట, ఇవ్వండి ఒక కప్పు, అంటే పిడికెడు అనమాట, మసాలా కదా పిడికెడు. ఇవి కూడా కొంచెం బాగా వేగనివ్వండి. బాగానే వేగాలి శనగపప్పులు. వేగిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కొద్దిగా మినపప్పు వేద్దాము. ఇదిగోండి, మినపప్పు వేసాను కదా. ఇప్పుడు 2 వేగిన తర్వాత ఆ ఉల్లిపాయల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తీసుకున్నాక ఇవన్నీ నెక్స్ట్ కాకరకాయ ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట, చక్కెరలాగా. ఇదిగోండి, ఇలాగ కట్ చేసేసి మొత్తం ఇదే విధంగా మొత్తం కాకరకాయ కట్ చేసేయాలి. చేసి చూపిస్తాను. ఇవి వచ్చేసండి ఆ మధ్యలోకి అలా తీసేయాలన్నమాట, రౌండ్గాను. చూసారా ఎలాగొచ్చిందో. ఈ విధంగా మొత్తం అన్నీ అలా తీసేసుకోవాలి. తీసేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మళ్ళీ అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేయండి. వేసేసి ఇవి కొద్దిగా వేగాలన్నమాట. మనకి మసాలా పెట్టిన తర్వాత అప్పుడు పూర్తి ఉడుకుతుంది అన్నమాట. ఆ మసాలా పెడితే మరి మాడిపోద్ది కదా, అందుకనేసి ముందుగా కాకరకాయ మనం ఇలాగ వేపియాలి. ఇలాగ వేపితే చేదు కూడా ఉండదు. మీకు చేదు లేకుండా కదా కావాలి, అందువల్ల ఇలాగ వేపండి. ఇలాగ వేపేసి ఇవి ఇలాగ వేగుతున్నాయి. ఈలోగా మనం మసాలా మిక్సీ వేసుకుందాము. అవి చల్లారి లేవో చూద్దామండి. ఇలా వేగనివ్వండి, మూత అది పెట్టద్దు, అలా వేగాలి. ఇవ్వండి చల్లారే చూసారా. ఇప్పుడు ఇవి మనం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇందులోనే కారం 1 స్పూన్, మసాలా కారం, పొడి కారం, రెడ్ చిల్లీ పౌడర్ అనమాట. నెక్స్ట్ గరం మసాలా ఒక పావు స్పూను, ఉప్పు, సాల్ట్ ఇక్కడ మా టేస్ట్ని పెట్టి మేము వేసుకుంటున్నామండి. మీరు కొద్దిగా ఎక్కువ స్పైసీ తినాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, బాగుంటాయి స్పైసీగా. కొద్దిగా పసుపు వేసి వేపండి. వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని ఒక కంచంలో తీసుకుందాము. చూసారు ఇవే కదా. ఇప్పుడు వీటన్నిటిని ఒక కంచంలో తీసేసుకుందామండి. ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా, తీసేసుకున్నప్పుడు ఇవి చల్లారాక కొద్దిగా మనం స్టఫ్ చేయాలి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకునేది ఉంది కదా పేస్ట్, ఆ పేస్ట్ తీసుకొచ్చి ఇలాగా స్టఫ్ చేయాలన్నమాట. నెక్స్ట్ మొత్తం ఆ రంధ్రంలోకి పెట్టేయాలన్నమాట. కానీ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. కర్రీ మాది చాలా బాగుంది, చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే అన్నంలోకి చక్కగా కలుపుకొని తింటే ఒకసారి మీకు ట్రై చేయండి. అన్నీ అలా పెట్టేసుకోవాలి. ఇవన్నీ పెట్టేసి చూసారా. నెక్స్ట్ అదే పాన్లో కొంచెం ఆయిల్ వేయండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయండి. వేసేసి ఇప్పుడు మనం పెట్టినవన్నీ ఇలా పెట్టాలన్నమాట.
స్టఫింగ్ చేసాం కదా, మళ్ళీ ఇలా లైన్ అన్నీ పెట్టేయండి. ఇలాగ పెడితే అవి ఎవరైనా ఎంతో ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెట్టండి, ఎంత బాగా తింటారో. ఎందుకంటే చేదు ఉంటుందండి, చేదు లేకుండా బాగుంటుంది అనమాట. కాకరకాయ తినమని మారం చేసిన వాళ్ళు కూడా తినేస్తారు. అయితే ఇది మాత్రం మాడనకూడదండి, మాడకూడదు. మాడితే మాత్రం టేస్ట్ ఉండదు. మళ్ళీని ఈ విధంగా లాగా తిరగేయండి. తిరగేసి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీతో అదే మిగతా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా మనం ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కూడా వేగుతుంది. ఇప్పుడు ఆ పేస్ట్ ఇలా పైన వేసేయండి. ఇలా వేసేసి ఇవి మీకు ఆయిల్ కానీ సరిపోతే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నేనైతే ఆయిల్ వేయలేదు, తక్కువ వేసాను. ఎందుకంటే కాకరకాయ ముక్కలు వేగాయి, నెక్స్ట్ మసాలా ఆయిల్లోనే కదా వేగింది, ఉల్లిపాయ ముక్కలు వేగినాయి. అందుకనేసి నేను ఆయిల్ తక్కువ వేసానండి. మీరు కూడా కొద్దిగా మీకు నచ్చితే ఆయిల్ వేసుకోండి. కానీ మసాలా మాత్రం అడుగంటకూడదు. అడుగంటకుండా అంటే మాడకుండా ఇలాగ వేగాలన్నమాట. చూసారా ఎలాగ వేగిందో? ఈ విధంగా వేగాలి. హైలో పెట్టకండి, సిమ్లో పెట్టి వేపండి. సిమ్లో పెడితే మాత్రం మాడదు. ఇలాగా పెట్టి అంతా వేపియండి. వేపిస్తే మనకు చాలా బాగుంటుందండి. అసలు కర్రీ ఎంత బాగుంటుంది. మీకు ట్రై చేయండి. గుత్తి వంకాయ కూర ఉంటుంది కదా, అలాగే ఉంటుందండి. ఈ విధంగాను ఇలా తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసేయండి. వేసేసి ఒకసారి కలపండి. కలిపేసి ఇంకా అంతే. చూసారండి ఎక్కడ మాడకుండా ఎలాగొచ్చిందో? అస్సలు మాడదండి. మనం సిమ్లో పెట్టి చేసుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ మా ఛానల్ని షేర్ చేయండి. కామెంట్ మీకు ఈ వీడియో ఎలా ఉన్నదనేది మీరు ట్రై చేసి తిని మాకు కామెంట్ పెట్టండి. మీ అభిప్రాయం ఏంటో మాకు తెలియవచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండి.